ఏపీ సీఎం చంద్రబాబుకి మరో తలనొప్పి తప్పేలా లేదు. పిఠాపురం వర్మను సంతృప్తిపరచడం కోసం కేటాయించిన భూములు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మకి ఏదో ఒక పదవి ఇవ్వాలంటే అది పవన్ కళ్యాణ్ కారణంగా సాధ్యం కావడం లేదు. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఎదగకూడదు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటను కాదని ముందడుగు వేయలేని చంద్రబాబు పిఠాపురంలో తన పార్టీ కోసం 20 ఏళ్ల కాలంగా కష్టపడుతున్న వర్మకి అన్ని రకాలుగాను అన్యాయం చేస్తున్నారు అనే మాట బలపడుతుంది. ఈ తరుణంలో రాజకీయంగా వర్మకి ఎటువంటి అవకాశాలు కల్పించలేకపోతున్న చంద్రబాబు ఆర్థికంగా ఏదో ప్రయోజనం కలిగించాలి అనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగా కాకినాడ కేంద్రంగా ఒక ప్రైవేటు హోటల్ నిర్మాణం కోసం భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఏకంగా 3 ఎకరాల 40 సెంట్ల స్థలాన్ని అప్పగించే ప్రయత్నానికి అధికారికంగా జీవో రూపంలో ఆదేశాలు ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు కాకినాడలో వర్మకి ఎక్కడి స్థలం కేటాయిస్తారు అన్న దాని మీద రచ్చ మొదలైపోయింది. కాకినాడలో నిర్మించిన ఆయుర్వేద హాస్పిటల్ స్థలాన్ని ఇప్పుడు వర్మకి అప్పగిచ్చేస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. కేవలం పేరు తాజ్ అని పెట్టిన అది వర్మకు చెందిన ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ నిర్మించబోయేటువంటి హోటల్ కాబట్టి వర్మ కళ్యాణ మండపం కోసం ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ స్థలాన్ని ఎలా అప్పగిస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయుర్వేద హాస్పిటల్కి అనుబంధంగా ఆయుర్వేద కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయుర్వేద హాస్పిటల్ని పిఠాపురం తరలించి పిఠాపురం వర్మకి కాకినాడలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కేటాయించే తీరున నిర్ణయాలు తీసుకుంటుంది. దీని మీద ఇప్పటికే జనంలో రచ్చ మొదలయ్యింది. అనేక మంది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేరుగా కాకినాడ వెళ్ళిన మంత్రి నారాయణని పలువురు నిలదీశారు. ఇలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ ప్రయత్నం మానుకుని వర్మకి కళ్యాణ మండపం నిర్మాణం కోసం కన్వెన్షన్ సెంటర్ అంటూ ఆ భూమి కేటాయించే ప్రయత్నాలు విరమించుకుని ఆ భూమిలో ఆయుర్వేద కాలేజ్ నిర్మాణం చేయాల్సిందే అనేటువంటి డిమాండు ఇప్పుడు ముందుకు వస్తుంది. మరి ప్రభుత్వం నిజంగా అక్కడ ఆయుర్వేద కాలేజ్ నిర్మాణానికి పూనుకోకుండా దాన్ని పిఠాపురం వైపు మళ్లిస్తే పిఠాపురంలో కాలేజ్ చదువుతూ ప్రయోగాల కోసం కాకినాడ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. ఇది ఎక్కడైనా సాధ్యమేనా? హాస్పిటల్ ఒక చోట, కాలేజ్ మరో చోట ఎక్కడైనా నిర్మాణం చేస్తారా అనే ప్రశ్న ముందుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బదనామైపోవడం అనివార్యంగా మారుతుంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మని సంతృప్తిపరచడం కోసం ఇప్పుడు కాకినాడలో విలువైన కోట్లాది రూపాయలు ఖరీదు చేసే భూమి అప్పనంగా కట్టబెడుతున్నారన్న విమర్శలు వస్తే అది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సంపద సృష్టి పేరుతో అటు హెరిటేజ్ సంస్థకి ఇటు టీడీపీలో ఉన్నటువంటి పలువురు నేతలకి భారీగా లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వర్మకు సంబంధించినటువంటి అధికారికంగా టూరిజం డిపార్ట్మెంట్ జారీ చేసినటువంటి జీవోలో పేర్కొన్నటువంటి భూముల వ్యవహారం చాలా పెద్ద వివాదంగా మారేందుకు ఆస్కారం ఇస్తుంది. కాకినాడలో కలకలం రేపుతోంది. రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మెడకు చుట్టుకోవడం ఖాయంగా మారుతోంది. మరి ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? ఆయుర్వేద కాలేజ్ నిర్మాణ ప్రయత్నాల్ని పిఠాపురం వైపు తరలించే ఆలోచన విరమించుకుని ఇప్పటికే ప్రతిపాదించిన స్థలంలో దాన్ని పూర్తి చేస్తుందా? కాకుంటే వర్మకిచ్చే ప్రయత్నాలు చేసి ప్రజల్లో అబాసు పాలైపోయే దిశలో అడుగులేస్తుందా? ఇది ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే నిర్ణయం ఉంది.